ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్, ఐ మీన్ ఎవరు కూడా ఆ అసెట్ని రీప్లేస్ చేయలేరండి, అల్లు అర్జున్. ఉన్న 15 minutes అన్నా సినిమా మొత్తం అల్లు అర్జున్ ఎక్కడో ఉన్నాడు సినిమాలో అనే ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ ఎలా క్యారీ చేసేది యాజ్ అ డైరెక్టర్? అల్టిమేట్లీ అండి నేను అదే అంటున్నాను, ఒకవేళ ఫస్ట్ 15 minutes కనుక ఈరోజు ఆడియన్స్ కన్విన్స్ అయి ఉండకపోతే ఎవడికి ఈ రేంజ్ రాదండి. ఎందుకంటే అక్కడ ఒక లాజిక్ని ఫిక్షన్తో కలిపాను నేను. అంటే దే ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. ఫేస్ ట్రాన్స్ప్లాంట్, ఆల్మోస్ట్ 12 ఫేస్ ట్రాన్స్ప్లాంట్స్ హ్యావ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ హియర్ వి టుక్ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అక్కడ ఎప్పుడైతే ఒక ఇమోషన్ లాజిక్ని డామినేట్ చేస్తుందో ఆడియన్స్ కన్విన్స్ అవుతారండి. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దోస్ ఫస్ట్ 15-20 minutes. అక్కడ బెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇందాక శృతి నేను కూడా మాట్లాడుకుంటున్నాను, ఒకవేళ అది కనుక కన్విన్స్ అయ్యి ఉండకపోతే, అది కనుక ఆడియన్స్ జెల్ అయి ఉండకపోతే నెక్స్ట్ సినిమా వాళ్ళ తర్వాత ఆ 15 minutes తర్వాత ఫాలో అయ్యే ఏ సీన్ కూడా పండదండి. సో దట్ వాజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ వాజ్ పుట్ ఆన్ బన్నీస్ షోల్డర్స్. అంటే the whole film burden was put on his shoulders, and from beginning we've been telling, if Bunny wouldn't have done the film, ఎవడు wouldn't have happened. ఎందుకంటే ఇట్ నీడెడ్ కథ అవసరం. ఏదో కథలో ఇద్దరు హీరోలు చేస్తారు, దీనివల్ల ఒక ఇది వస్తుందని కాదు, ఒక కథ డిమాండ్ చేసింది. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కథ డిమాండ్ చేసింది ఇద్దరు హీరోలు. అలాగే ఎవడు కూడా ఆ పోర్షన్ని తను చేయాలి కాబట్టి అది డిమాండ్ చేసింది. సో దట్స్ హౌ ఐ థింక్ దే అగ్రీ టు డూ ఇట్. ఇట్స్ అ వెరీ బ్రేవ్ డెసిషన్. ఎందుకంటే యాజ్ అ ఫ్యామిలీ ఇద్దరు ఒకే స్క్రీన్ అంటే ఒక సినిమాలో వాళ్ళిద్దరు కనిపించడం అనేది ఇట్ వాజ్ అ బ్రేవ్ డెసిషన్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ బన్నీ ఫర్ దట్ అండ్ చరణ్ ఆల్సో. ద వే హీ టుక్ 2 shades. He has to take the shade of Bunny and second half he has to be himself. So both the things, the way it went on was fantastic. ఎవడో నీ వెంట పడుతూ ఉంటే నాకు ఇప్పటిదాకా చెప్పపోవడం ఏంటి? అంటే నీ మీద ప్రేమతో కాదు, వాడి మీద ఉన్న భయంతో నేను పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? పద. ఎక్కడికి? ఇప్పటిదాకా వాడు నిన్ను చూశాడు, ఇప్పుడు నన్ను చూస్తాడు. వద్దు సత్య, అదే అనుకుంటే వాడి గురించి నీకెప్పుడూ చెప్పేదాన్ని కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? సినిమా చూసి వచ్చిన తర్వాత నా జనాలు మీది, జయసుధ గారిది అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ సీన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సూపర్ గా పండిపోయాయని. ఆ ఎక్స్పీరియన్స్ విత్ జయసుధ గారు వెరీ నైస్. వన్స్ అగైన్ she was so clear in her performance and you know so just small nuances anni manchi chesaru varu, and that's added, you know, because with 3 actors in a frame నేను ఒక 50% చేస్తున్నాను, but it's everybody has to sync together and of course ultimately director vision. So yeah. అంటే ఇక్కడ శృతి కమిట్మెంట్ గురించి చెప్పాలంటే నిజంగా నాకు ఎప్పుడు కూడా తను కమల్ హాసన్ గారు కూతురు అనేది గుర్తులేదు నిజంగా సినిమా చేసినప్పుడు కూడా. అండ్ చరణ్ ఆల్సో ఎప్పుడు ఆ ఫీలింగ్స్ ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ ఆ టైంకి ద కమిట్మెంట్ ఆఫ్ వాట్ దేవర్, అంటే ఆ స్క్రీన్ మీద ఆ సీన్ని ఎలా చేయాలి, ఆ క్యారెక్టర్స్ ఎలా తీసుకొని చేశారనేదే కానీ నెవర్ డిడ్ వీ హ్యావ్ దట్ ఫీలింగ్ ఎనీవేర్. ఇట్ వాజ్ వెరీ లవ్లీ అట్మాస్ఫియర్ సెట్ పైన కూడా. అందరం అంటే ఒకటే ఇంచుమించు ఒకటే ఏజ్ గ్రూప్ అవడం, ఎవ్రీబడి యు నో వి వర్ జెల్డ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ definitely one of my good experiences. No negativity, no politics, everyone was making a good film. So andike if you're asking him as a director where did he feel this film would be a hit, I felt direction చేసినప్పుడు after that when I thought about it, I said అన్ని elements ఉంది ఉన్నాయి script లో to be a hit. Then it depends on how the set is, how the interactions are. I felt it would be a positive good hit after I think 1 or 2 schedules because set lo a positivity undi. Everybody work lo focus chesi we'll do it positively, we'll all try, and that ultimately translates onto screen. So positive vibes around the set and then a positive result. Very positive. And ఇక్కడ శృతి కమిట్మెంట్ గురించి చెప్పాలంటే అంటే బీయింగ్ ఒక స్టార్స్ డాటర్ అవన్నీ పక్కన పెడితే ఈ రోజు కూడా తను వర్క్ ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ కమిట్మెంట్ కానీ షీ డజంట్ గివ్ ఇట్ టు ఎనీథింగ్ ఎల్స్. వై ఐ సే దిస్ ఇస్, ఇందాక నేను చెప్పాను మొన్న ఒక వి డిడ్ అ ప్రమోషనల్ ఈవెంట్ అండ్ ఆ రోజు తను రావాలి, ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ తనకి Jan 5th రోజు. అండ్ షీ వాజ్ సఫరింగ్ విత్ బ్యాడ్ స్టమక్ ఏక్, నాకు తెలియదు. అండ్ షీ వెంట్ టు ద హాస్పిటల్ అండ్ అక్కడ వాళ్ళు అర్జెంట్గా అపెండిసైటిస్ యూ హావ్ టు గెట్ అడ్మిటెడ్ అండ్ సర్జరీ చేసేయాలి అని చెప్పారు. బట్ ఫ్రమ్ దేర్
because the promise was given to the producer, she came to the promotional event. అయిపోయాక all by her own, she went to the hospital and immediately within 1 hour she got the surgery done. And the greatest part is I was constantly in touch with her because I was really very worried because she's all so independent girl. అంటే ఎంత ఇండిపెండెంట్ అంటే తను అలోన్గా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా హ్యాండిల్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది. And she got admitted into the hospital with only Noori and Kishore, her personal staff by her side. Anta అయిపోయింది. I was going on calling her and she called back in the night saying I'm fine. And immediately 6th రోజు నేను కలవాలని చూస్తే she already got discharged. ఏంటి అంటే 8th she again went to a shoot. హిందీలో గబ్బర్ అక్షయ్ కుమార్ గారితో షూటింగ్కి వెళ్ళిపోయింది తను. తను కాల్ చేసినప్పుడు ఏంటి ఇట్స్ ఓకే అంటే ఇట్స్ బిట్ పెయిన్ఫుల్ బట్ ఇట్స్ ఓకే అంటుంది. అంటే ద కమిట్మెంట్ టు వర్క్ అండి. ఐ థింక్ యాజ్ ఫార్ యాజ్ దట్ ఈస్ దేర్ and forgetting that who I am and everything. For me, work is my commitment, work is that passion, and వాళ్ళకి I think that ఇక తిరుగులేదు. అంటే that's the reason she's doing well in Hindi, she's doing well in the South, and I think it's very rare for any actors to have this sort of appreciation everywhere. So I think she's fantastic. Thank you so much. Thanks to teacher Kamal Haasan garu. Actually, it's both my parents. They always said, aim chesna, whatever you do it with 100% work. So like my dad said, you want to become a cook in Sarvana Bhavan also, be the best cook in Sarvana Bhavan. So that policy has been there in our family only. I'm sure my sister will be the same way. It's just there in the family. Yeah. So, Jayasudha garu gurinchi sir. I think మదర్ అండి. ఇందాక చెప్పినట్టు తల్లి కన్నా ఒక అమ్మ కన్నా గొప్ప నిజం ప్రపంచంలో లేదు. అండ్ ఎవడు అనే సినిమాకి ఈరోజు ఫ్యామిలీస్ నుంచి కానీ అంటే మహిళా ప్రేక్షకులు లేడీస్ నుంచి కానీ ఇంత అప్రిషియేషన్ రావడానికి కారణం జయసుధ గారే. ఎందుకంటే ఎవడు అనేది ఒక తల్లి కథ. ఇట్ ఈస్ ఒక కమర్షియల్గా ఎన్ని చేసినా దెర్ హ్యాస్ టు బి సమ్ ఇమోషనల్ క్యాచ్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇంతగా జనాలు వస్తున్నారంటే అదొక కమర్షియల్ మాస్ సినిమా అంటే ఊరికే రారండి. దెర్ సో మెనీ లేయర్స్ టు ఇట్. The heart has to go into it. అందుకే లేడీస్ థియేటర్ రావాలంటే అంత ఈజీ కాదు. బట్ ద వే జేసస్ గారి క్యారెక్టర్ క్యాప్చరింగ్ దెమ్ విత్ దట్ మదర్స్ దిస్ థింగ్. ఎందుకంటే ఒక తల్లిగా ఇది ఒక తల్లి కథ, ఒక కొడుకు ధ్యేయాన్ని బతికించాలనే ఒక తల్లి కథ. అండ్ ఒక డెప్త్లో కూడా ఆలోచిస్తే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్కిన్, ఇట్స్ అబౌట్ ద సోల్. ఒక స్కిన్ తీసుకున్న ఒక అతను అది అడ్వాంటేజ్గా వాడుకున్న అతనికి ఈ స్కిన్ వెనుకున్న నిజమేంటో వెతుక్కునే ఒక క్రమంలో ఆ సోల్ని కూడా తీసుకునే ఒక కథ ఎవడు అండి. సో దిస్ ఇస్ హౌ వీ యాక్చువల్లీ మేడ్ ఇట్. బట్ ఎస్ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ బికాస్ అల్టిమేట్గా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు అతను రావాలండి. ప్రొడ్యూసర్ డబ్బులు వస్తేనే సినిమా హిట్, సినిమా సక్సెస్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉన్న వెనుక ఎన్నో డబ్బులు పెట్టుకొని తీయట్లేదు. దే ఆర్ గెటింగ్ ఇట్ ఇన్ వెరీ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టుడే. సో అల్టిమేట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి. సో అది ప్రేక్షకులు నచ్చి రావాలి. 3 movies old and Vamshi garu is one of the finest directors technically, I mean story writing, screenplay. Why do you think Vamshi garu is one of the best directors in the industry according to you? Because he really believes in making a certain kind of cinema and he stays true to it. He's very stubborn also, I think. What I've seen, stubborn not a negative ga nenu cheppaledu. Stubborn ante I have to see it through. He's very committed to it. And most importantly, I feel by nature ఒక సెట్లో రిలాక్స్డ్గా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి బేసిక్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫీల్ బీయింగ్ డామినెంట్ విల్ యూ కెన్ నెవర్ స్కేర్ పీపుల్ ఇన్ టు డూయింగ్ అ గుడ్ జాబ్. యూ కెన్ కన్విన్స్ దెమ్. అండ్ ఐ థింక్ నేను నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ద యాక్టర్స్, ఫర్ ద టెక్నికల్ క్రూ, వారి అప్రోచ్ చాలా కామ్గా, he will relax, he will explain to you why you need to put in something. Not because meeku dabbu istanu, please come and act. No. It is, he'll convince you why it means something to him. So be it me, be it the cameraman, we all feel a responsibility towards his vision. And adi oka pedda quality, a big positive quality to get your team to rally around you. So oka team captain, basically oka director. So you can say you have to win this match, but the thing is, if you believe in it so much, then team automatic ga meeku support chestunaru. And I think that's a great quality that he has. Dances. I mean, Ram Charan, we know he's a phenomenal. He's fantastic. He's fantastic. like a rubber band like that. So, మీరు కష్టపడ్డారా? We all know that you are also very good dancer.
సో ఎక్కడైనా కష్టమైందా మీకు I just, you know, of course, నిజంగానే on set లో నాకు ఆ ఫీలింగ్ వచ్చింది that, oh, he's one of those people who's going to like really dance. And I think Babshi also knows I'm a very selfish actor. Like, She wants to be there. yeah, I won't take favor and all, but No, not favor and kaadu, but she wants to make it a point yeah, that she's not just there for the camera. She wants to I want people make a to statement. feel something. So be it dancing, be it a dialogue. So I said, this Charan is now going to dance like that, and then tung tung on the side, I'll be doing something. So I wanted to do well. Having said that, he is also great to work with. Step Raledante, we used to rehearse it together. So it was very, very nice. I really had a nice time. I had so much fun, it didn't feel like work. నీ జతగానే నుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగానే నే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమైనే నిలవాలి నీ ఊపిరినే నే కావాలి నాకే తెలియని నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. సో మచ్ ఫన్ అంటారు షూటింగ్ టైంలో ఎనీ ఫన్ మూమెంట్ ఏదైనా సీన్ చేసేటప్పుడు లేకపోతే అవుట్డోర్ షూటింగ్ I think it was just Switzerland, yeah. We were all, I think, the weather, the temperature, anta cold ga undi. Him, Raju garu, all wearing nice jacket, but they're still shaking. And me and Charan were freezing. Charan at least had a jacket. It was minus 17, minus Yeah, 18. it was really, really And she had to be in cold. those thin, glamorous Neejat Garu sarees. song, Yes. Thin, glamorous sarees. And she had to look so gorgeous. నిజంగానే అంత కోల్డ్ ఇంతవరకు నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. వర్షం పడుతుంది, దే వాజ్ స్నో, దే వాజ్ విండ్, ఇట్ వాజ్ హారబుల్. మై రెస్పెక్ట్ మాధురి దీక్షిత్ హస్ గాన్ హియర్. దట్ యశ్రాజ్ షిఫాన్ సారీ మై రెస్పెక్ట్ హస్ బికమ్స్ 10 times more now. అందరు ఫేవరెట్ సాంగ్ నీ జతగా. Yes. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ నీ జతగా? No, because I was so cold. It's pimple dimple. But we wanted to hear 2 lines from నీ I would జతగా. sing, but I've not sung the song. My throat is very bad. నీ జతగా నేనుండాలి. I'm getting సో డైలాగ్స్ పరంగా వస్తాయి. యూ ఎంజాయ్డ్ ద డైలాగ్స్. డెఫినెట్గా లైక్ ఐ థింక్ హిస్ హోల్ అప్రోచ్ హెస్ బిన్ వెరీ రియల్. ఎక్కువ మాట్లాడి అనవసరంగా ఆడియన్స్ కూడా బోర్ చేసి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేసి ఇట్స్ నాట్ లైక్ వెరీ టు ద పాయింట్, వెరీ మోడర్న్. ఈవెన్ ద జయసుధా గారు చరణ్ ఇంటరాక్షన్ లిమిటెడ్ బట్ మీనింగ్ఫుల్. అది ఆ ఇంపాక్ట్ కరెక్ట్గా వచ్చింది. అండ్ ఐ లైక్ దట్ ఈవెన్ మై డైలాగ్స్ నాట్ అన్నెసెసరీలీ లైక్ పంచ్ ఫర్ నో రీజన్. ఇట్స్ జస్ట్ వెరీ న్యాచురల్. మీరు నేను మాట్లాడిన స్టైల్లో ఐ థింక్ ఇట్స్ దే ఇన్ ద ఫిల్మ్ వెరీ క్యాజువలీ. అండ్ ఫైనలీ ఎవడు ఎంత ఇంపార్టెంట్ మీ కెరీర్లో ఈ ఎవడు అనే సినిమా? I think for me and Dil Raju garu, it's very important. పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 రే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు. I think I'm very happy because ultimately cinema మన ఓన్ ఎంజాయ్మెంట్కి నేను ఇంట్లో కూర్చొని చూసిన DVD లేదు. You want the films to reach the people. So when the film ఎవడు మంచి క్యారెక్టర్ ఉంది, జయసుధా గారు క్యారెక్టర్ మంచిగా ఉంది, బన్నీస్ క్యారెక్టర్స్ గుడ్, డైరెక్షన్ గుడ్ అంటే ఒక లెవెల్లో ఇట్స్ టచ్ 10 people, 100 people, 1000 people. అది ఒక యాక్టర్ ఏం. So that makes me very happy.
రైట్ ఫెంటాస్టిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్. అండ్ మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ మేక్ మెనీ సచ్ మూవీస్ లైక్ ఎవడు. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు. Thank you.